భరద్వాజ గారు ఈరోజు రాబిన్హుడ్ సినిమా రిలీజ్ అయింది. అవును, చూశారు. ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? ఇల్లాజికల్ కంటెంట్ని లాజిక్ అడగకుండా ప్రేక్షకులతో చూపించటమే కమర్షియల్ సినిమా ఫార్ములా. ఆ ఫార్ములాని పూర్తిగా ఆకళింపు చేసుకున్నాడు వెంకీ కుడుముల. అలా ఆ పద్ధతిలో వెళ్ళిపోయాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం తడబాటు జరిగినప్పటికీ సెకండ్ హాఫ్ పూర్తిగా ఒక కమర్షియల్ మీటర్లో సెట్ చేశాడు సినిమాని. ఓకే, ఎంగేజ్ చేసింది ఆడియన్స్. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుల్ని మొదట కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ నెమ్మదిగా సెకండ్ హాఫ్లో డైలాగ్ ఓరియంటెడ్ కామెడీ కావచ్చు, సిచ్యువేషనల్ కామెడీ అని తను క్రియేట్ చేసినవి కావచ్చు, బాగానే వర్కౌట్ అయినాయి. కథగా చెప్పుకోవడానికి ఏమి ఉండదు ఈ తరహా సినిమాల్లో. ఓకే, న్యాచురల్ ఫ్లోలోనే వెళ్ళిపోతుంది. అంటే కమర్షియల్ ఫార్ములాలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అమ్మాయిది ఒక నేపథ్యం, అబ్బాయిది ఒక నేపథ్యం, వీళ్ళిద్దరి మధ్య ఒక అట్రాక్షన్, మధ్యలో రకరకాల సంఘటనలు, ఒక బలమైన విలను, ఇందులో హీరోయిన్కి అనేక ప్రమాదాలు, దాని నుంచి రక్షించుట, ఈ స్కీమ్ అంతా అలాగే వర్కౌట్ చేశాడు. ఓకే, అంటే మనం దాదాపుగా అనేక సంవత్సరాల నుంచి చూస్తున్న కథే ప్రజలకు తెలిసిన కథని తెలియనట్టుగా చెప్పగలగటమే కమర్షియల్ డైరెక్టర్ టాలెంట్. ఆ టాలెంట్ తనకి పుష్కలంగా ఉందని ఒకసారి ప్రూవ్ చేసుకున్నాడు. కానీ చాలా గ్యాప్ వస్తుంది తనకి ఈ మధ్యకాలంలో. అంటే భీష్మ హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత వచ్చాడు. మధ్యలో చిరంజీవి గారి ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ అయ్యి ఆగి ఆ డిలే నుంచి ఇటు వచ్చాడు. మళ్ళీ తన పాత ఆర్టిస్ట్ని తీసుకొచ్చాడు. నిజానికి ఇందులో కూడా రష్మిక గారే చేసి ఉండాల్సింది. అవునవును, ఇప్పుడు శ్రీలీల ఆవిడ పాన్ ఇండియా మార్కెట్లో బిజీ అయిపోవడంతో ఈయన ఇంకొక హీరోయిన్ని ఎన్నుకున్నట్టు శ్రీలీల వచ్చింది. శ్రీలీలకి కూడా అంటే నితిన్కి ఈ మధ్యకాలంలో అనుకున్న సక్సెస్లు ఏవి వర్కౌట్ కాలేదు. అతను ఏ ప్రాజెక్టు కూడా అతనికి ప్రాపర్ రిజల్ట్ని ఇవ్వలేదు. అలాగే శ్రీలీలకి కూడా. అయితే పుష్ప 2లో ఆ పాట చేసింది ఆవిడ, అది పాన్ ఇండియా మార్కెట్లో బాగా భారీ వసూళ్లు సాధించిందనే ఒక సాటిస్ఫాక్షన్ తప్ప ఆవిడ సోలో పెర్ఫార్మెన్స్, సోలో ఫీమేల్ లీడ్ చేసినటువంటి సినిమాలు ఏవి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమా కొంత నిలబడే అవకాశం ఉంది. ఓకే, థియేటర్లో కొంత మేరకు చూస్తున్న చెప్పు ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్, ఎంగేజ్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ సెకండ్ హాఫ్ అతను అనుకున్న మీటర్లోకి సెట్ చేశాడు. అలా వర్కౌట్ అయింది. టోటల్గా క్లైమాక్స్ వరకు ట్రావెల్ అయ్యారు జనాలు. ఓకే, అలా ట్రావెల్ చేయించగలిగితే చాలు సినిమా, అంతకు మించి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ కొన్ని కాంబినేషన్లు చెప్తున్నారు. ఇప్పుడు నితిన్ రాజేంద్ర ప్రసాద్ కాంబినేషను, వెన్నెల కిషోర్ కాంబినేషను అనేది ఒకటి ఎక్కువ. వెన్నెల కిషోర్ ప్రతి సినిమాలో ఉంటున్నాడు. వెంకీ కిలిమల. అవును, ఎట్లా వర్కౌట్ అయినాయి క్యారెక్టర్లు రాజేంద్ర ప్రసాద్? వెన్నెల కిషోర్ది ఈ మధ్యకాలంలో కొంత స్టీరియో టైప్ అయిపోతుంది. ఇందులో కూడా స్టీరియో టైప్ క్యారెక్టర్, అతను రొటీన్గా చేస్తున్న తరహా క్యారెక్టర్లోనే పెట్టారు ఇందులో కూడా. అయినప్పటికీ కొంత రొటీన్కి భిన్నంగా వ్యవహరించే పద్ధతిలో నడిచాడు తను. రాజేంద్ర ప్రసాద్ కూడా, రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ కూడా బాగానే డిజైన్ చేశారు. ఓకే, బాగానే డిజైన్ చేశారు. తను కూడా ఎంటర్టైన్ చేశాడు. కాకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొంత గందరగోళం చేశాడు. ఆ గందరగోళాన్ని పక్కన పెట్టేస్తే సినిమాలో అతని క్యారెక్టర్ డీసెంట్గానే నడిచింది. డేవిడ్ వార్నర్ పట్టుకొచ్చారు, ఎంతవరకు వర్కౌట్ అయిందంటారు? డేవిడ్ వార్నర్ని పట్టుకురావటం అనేది అంటే క్లైమాక్స్ని నిలబెట్టింది. అది అవునా? క్లైమాక్స్ నిలబెట్టింది. అంటే నెమ్మదిగా అక్కడ ఏదో డౌన్ అవుతోంది అనుకున్న టైంలో ఈ క్యారెక్టర్ ఎంటర్ అయ్యి కొంత సినిమాని హైప్ చేసి క్లైమాక్స్ అంటే ప్రాపర్ ఎండింగ్ దిశగా నడిపించింది. ఉపయోగపడింది. వీళ్ళ ప్రయత్నం డెఫినెట్గా ఉపయోగపడింది. తను కూడా ఈ కంటెంట్కి ఉపయోగపడే పద్ధతిలోనే వ్యవహరించాడు. ఆయనకి విషయం వీళ్ళేదో చూచాయిగా చెప్పుంటారు. తను అంటే ఈ మధ్య కాలంలో భిన్నమైనటువంటి బ్యాక్ డ్రాప్స్లో వెళ్తున్నారు, కానీ ఈయన రొటీన్ ఫార్ములాలోనే వెళ్ళిపోయి ఇది కూడా ఒక డ్రగ్ నేపథ్యంలో జరిగేటువంటి, డ్రగ్ మాఫియా నేపథ్యంలో జరిగే కథే. ఈ డ్రగ్ మాఫియా అనగానే మనకు అంతర్జాతీయ స్థాయి వ్యవహారాలన్నీ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా ఏర్పడుతుంది. అందుకని ఆ ఇంటర్నేషనల్ లెవెల్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఒక అంతర్జాతీయ నటుడిని ఎవరో ఒకరిని అక్కడ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఏరియాలో వార్నర్ని వాడేశారు. అతను ఉపయోగపడ్డాడు. అతనిది అంటే అతన్ని ఎంపిక చేసుకోవటం అనేది ఉపయోగపడింది. ఇలా అన్ని క్యారెక్టర్లు, మ్యూజిక్ అన్ని, జీవి ప్రకాష్ కంట్రిబ్యూషన్ కూడా బాగానే ఉంది. సినిమా మరీ ఇబ్బంది పెట్టలేదు.
అంటే ఈ మధ్యకాలంలో కమర్షియల్ సినిమాల్లో కూడా పాటలు అవాయిడ్ చేస్తూ వస్తున్నారు. అవును. కానీ ఇందులో ఫార్ములా ప్రకారం పాటలు ఎక్కడెక్కడ రావాలో అక్కడక్కడ పాటలు పెట్టుకుంటూ వెళ్ళాడు. అంటే కమర్షియల్ గ్రామర్ని బాగా వంట పట్టించుకున్నాడు ఇతను అనేది అయితే అర్థమవుతుంది. ఆ పద్ధతిలో వెళ్ళిపోయాడు. భీష్మ వచ్చేసరికి అతని సబ్జెక్ట్ అది. భీష్మలో అంటే అతను ఎన్జీ రంగా యూనివర్సిటీ స్టూడెంట్, అతను అగ్రికల్చర్ బ్యాక్ డ్రాప్లో నుంచి వచ్చాడు. ఆ ధోరణిలోనే నడుస్తుంది కథ అది. ఇక్కడ ఇంకో తరహా సాగుతో మొదలవుతుంది సినిమా. ఆ ఇంకొక తరహా సాగు, దానికి అంతర్జాతీయ నేపథ్యం, ఈ లెవెల్లో కథను నడుపుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. ఓకే. చాలా సాదాసీదా కథ, ఇందులో పెద్ద కథగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సందేశాలు అంతకంటే లేవు. పాత రోజుల్లో చక్రపాణి గారు ఎప్పుడో ఒక మాట చెప్పాడు, సినిమా ద్వారా మీరు సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారు అని అడిగితే ఆయన చెప్పాడు, మెసేజ్ ఇవ్వాలంటే టెలిగ్రామ్ ఇస్తే సరిపోతుంది కదా, ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయటం ఎందుకు అని. అలాగే ఉంది ఈ సినిమా కూడా. ఓకే. మెసేజ్ ఓరియంటేషను పాడు ఏం లేదు, కానీ సరదాగా కాసేపు థియేటర్కి వెళ్ళి ఎంటర్టైన్ అయ్యి బయటకు వచ్చేయటమే. ఓకే. అంతకు మించి వేరే పరమార్థాన్నో ప్రయోజనాన్నో ఆశిస్తే భంగపట్టడం తప్పదు. ఓకే. అది టోటల్గా అంటే నితిన్కి చాలా గ్యాప్ తర్వాత కొంత నిలబెట్టే సినిమా అవుతుంది. ఓకే. శ్రీలీలకి కూడా. ఓకే. వాళ్ళిద్దరికీ ఒక రకమైనటువంటి కంబ్యాక్ అయితే, వెంకీ కుటుంబాలకి తన్ని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం. ఓకే. అంతవరకే చూడాలి ఈ సినిమాని.